ఆ పుస్తకంలో రాశారు. రాస్తూ కేసీఆర్లో నేను ఆ నిబద్ధత చూశాను. ఈనాటి రాజకీయ నాయకుల్లో నాకు ఈ శాఖ కావాలి, నాకు పెద్ద మంత్రి పదవి కావాలనే రోజుల్లో నాకు శాఖే వద్దు అన్న ఒక నిబద్ధతను కేసీఆర్లో చూశాను అని తన పుస్తకంలో రాశాడు ప్రణబ్ ముఖర్జీ గారు. అంతేకాదు, నా లక్ష్యం తెలంగాణ, నాకు తెలంగాణ కావాలి, మీరు ఏ శాఖ ఇచ్చినా నాకు పర్వాలేదు, కానీ నాకు తెలంగాణ ముఖ్యమనేటువంటి మాట కేసీఆర్ చెప్పిండు. ఇది కేసీఆర్ లో ఉన్నటువంటి కమిట్మెంట్ అనేటువంటి మాట ప్రణబ్ ముఖర్జీ గారు తన పుస్తకంలో తాను రాసినటువంటి మాట. ఈ మాట అంటే అంత పోరాటం. ఇవాళ ఎవడెవడో కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాడు, తలకు మాసినోడల్లా మాట్లాడుతుండు. నిజంగా కేసీఆర్ గారు అంత నిబద్ధతతో పనిచేయకపోతే ఇవాళ తెలంగాణ వచ్చినా? ఇప్పుడు నేను చెప్తున్న మాటలు మనం చెప్పుకున్నది కాదు, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పిన మాట. కేసీఆర్ నీతి, నిజాయితీ, నిబద్ధత గురించి ఆ రోజు ఆయన చెప్పిన మాట నేను ఈరోజు గుర్తు చేస్తా ఉన్నా. అయినా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మనకు తెలుసు. 2004 నుంచి 2009 దాకా అధికారంలో కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టింది, రాష్ట్రపతి నోట చెప్పింది. ఎన్నిసార్లు అడిగినా తెలంగాణ ఇవ్వకపోవడం. మేము అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారిని అడిగేటోళ్ళం, ఏమైంది తెలంగాణ అంటే ఆయన అంటుండే 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ అని రాజశేఖర్ రెడ్డి గారు మమ్మల్ని అవహేళన చేస్తుండే. మేము అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తే ఏం తెలంగాణ అడుగుతున్నది ఇంతగానం, ఇయ్యడానికి ఏమన్నా సిగరెట్టా, బీడీయా అని రాజశేఖర్ రెడ్డి గారు మమ్మల్ని అవహేళన చేస్తా ఉండే. రకరకాలుగా అప్పట్లో ఏం మాట్లాడినా ఇదే రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రాకు పోయి ఆంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టిండు. హైదరాబాద్ వాళ్ళకి పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి అని అక్కడ ఆంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుండే. ఎన్నో అవమానాలు అయినా పోరాటం చేసినాం. మన పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలను ఆ రోజే రాజశేఖర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని, టీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని మన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో కలుపుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. అయినా కేసీఆర్ గారు అదే పోరాటం, అదే స్ఫూర్తితో ముందుకు పోయినాం. కాంగ్రెస్ ఇస్తానన్న తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయినా కాంగ్రెస్ లో చలనం రాలేదు. 2008లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలని, సోయి రావాలని ఎంపీ పదవులకు రాజీనామా చేసినాం. రాష్ట్రంలో కేసీఆర్ గారి ఆదేశంతో ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేసి మళ్లీ ఉద్యమంలోకి పోయినాం. గడ్డిపోచల్లాగా పదవులు త్యాగం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు సిద్దిపేటలో దుబ్బాకలో రామలింగన్న, సిద్దిపేటలో నేను, మెదక్లో పద్మా గారు మన జిల్లాలో, కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీ. ఇట్లా ఎంతో మంది రాజీనామా చేసి మళ్లీ మళ్లీ ఉద్యమాన్ని రగిలించే ప్రయత్నం చేశాం. అన్ని ప్రయత్నాలు చేశాం. తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అడ్డంగా ఉండే, జై తెలంగాణ అంటలేదు. అప్పుడున్న రాజకీయ అవసరాల్లో తెలుగుదేశం చేత కూడా జై తెలంగాణ అనిపించింది కేసీఆర్. తెలుగుదేశం కూడా ఆనాడు మనతో పొత్తు పెట్టుకొని మేము తెలంగాణకు అనుకూలమని తీర్మానం చేపించిండు రాజకీయంగా కేసీఆర్. ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం. మళ్ళీ ఎలక్షన్ అయిపోగానే వాళ్ళు కూడా మాట మార్చారు. అంటే ఎట్లయిపోయినాయి అంటే అన్ని పార్టీలు, బీజేపీ వాళ్ళు 1 ఓటు 2 రాష్ట్రాలు అన్నారు. 1 ఓటు 2 రాష్ట్రాలని కాకినాడ తీర్మానం చేసి మోసం చేసింది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి రాష్ట్రపతి చేత చెప్పించి తెలంగాణ ఇస్తానని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నప్పుడు ఎన్నికల ముందు జై తెలంగాణ, ఎన్నికలు అయిపోగానే నై తెలంగాణ. ఇట్లా అన్ని